స్తుతించానా పాడదా, నిన్ని ఇచ్చిన నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసమే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే. నేను చేస్తున్నాను నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, నేను మోస్తున్నాను నీ కోసం నీవు నన్ను చూచావని. సహోదరి సహోదరుల, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నా ప్రియమైన సహోదరి సహోదరుల, ఈరోజు ప్రియులరా, ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ కూడా బైబిల్ గురించి తెలియకపోయినా, వాక్యం గురించి తెలియకపోయినా, క్రీస్తు గురించి తెలియకపోయినా ఈరోజు ఎంతో మంది నోరు పారేసుకుంటున్నామంటే కొంతమంది అసలు నిజంగా మన బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్లో ఉన్న వాక్యం ఏం చెబుతుంది, మన నమ్ముకున్న దేవుడు సమాజానికి ఏం చెప్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈరోజు ప్రియులారా బైబిల్లోకి వెళ్ళి మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో దేవుడు చెప్పినటువంటి మాట, ఆ మాట ఈరోజు వాక్యం వింటున్న మీకును ఒక్కసారి వినాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యత్యము కలిగి నెమ్మదిగాను సుఖముగాను బతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, చూడండి పిల్లలు బాగా ఇది అండర్లైన్ చేసుకోవాలి, అన్నిటికంటే ముఖ్యమైనది మనుషులందరి కొరకు. చూడండి పిల్లరా, మనుషులందరి కొరకు అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట. భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలకి పైగా ఉన్నారు, కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ద్వేషించలేదు, దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని విమర్శించలేదు, దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కించపరచలేదు. ఎందుకంటే ఈ వాక్యము మనం అండర్లైన్ చేసుకున్నప్పుడు, ఈ వాక్యము మనం చదువుతున్నప్పుడు, ఈ వాక్యమును వింటున్నప్పుడు దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సమాజం పట్ల, మనుషుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనుషులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయడని చప్పట్లు కొట్టండి ప్రియ. చూడండి మన దేవుడు ఎంత చక్కగా సమాజం పట్ల ఆయన యొక్క ఉద్దేశాలు చూడండి. ఇక్కడ మనుషులందరూ అన్నాడంటే అక్కడ ఒక కులాన్ని, ఒక వర్గాన్ని, ఒక ప్రాంతాన్ని అలా చెప్పట్లేదు. లేకపోతే నీదొక ప్రాంతం, నాదొక ప్రాంతం, నీదొక గ్రామం, నాదొక గ్రామం, నీదొక దేశం, నాదొక దేశం అని చెప్పట్లేదు. ఈరోజు ప్రియులారా మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఏమండి ప్రియులారా, బైబిల్ ఎంత క్లియర్ గా ఉందో చూడండి. ప్రార్థనకు వచ్చే వారి కోసమే ప్రార్థన చేయాలని చెప్పొచ్చు కదా దేవుడు. నన్ను నమ్ముకున్న వారి కోసమే ప్రార్థన చేయాలని చెప్పొచ్చు కదా. నా సన్నిధిలోకి వచ్చి పాటలు పాడే వారి కోసమే ప్రార్థన చేయండి అని చెప్పొచ్చు కదా. నా రక్తంలో కడగబడ్డ వారి కోసమే ప్రార్థన చేయండి అని చెప్పొచ్చు కదా. మనుషులందరూ అంటే సూర్యుడి కింద ఉన్న ప్రతి ఒక్కరి కోసము, సూర్యుడి కింద ఉన్న ప్రతి కుటుంబం కోసము దేవుడు ఏమి చెప్తున్నాడంటే ప్రార్థన చేయండి వాళ్ళ కోసము. హల్లెలూయా. ఈరోజు పిల్లరా నిజంగా బైబిల్ ఎంత గొప్పదో ఈరోజు నీకు తెలియాలి. తెలిసి తెలియని జ్ఞానముతో ఈ సోషల్ మీడియాలో, చిన్న చిన్న యూట్యూబ్లో మాట్లాడుతున్న బ్రదర్స్ సిస్టర్స్ ఒక్కసారి ఆలోచన. బైబిల్ సమాజానికి, సొసైటీకి, ప్రజలకి మేలే చేసిందే తప్ప, మేలే పొందుకునే తప్ప ఎప్పుడు ఒకరిని కించపరిచే విధంగా బైబిల్ చెప్పలేదంటే ప్రియుల. మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి.
ఎందుకు ప్రార్థన చేయమన్నారంటే మనుషులందరూ బాగుండాలి, మనుషులందరూ మంచిగా ఉండాలి, మనుషులందరూ చక్కగా వారి కుటుంబాలతో ఆనందంతో ఉండాలి, వారి యొక్క పిల్లలతో ఆనందంగా ఉండాలి, వారి వారి పనుల్లో క్షేమంగా ఉండాలి, వారి యొక్క గృహాలలో క్షేమంగా ఉండాలి. వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు క్రైస్తవుడుగా, ఒక విశ్వాసులుగా, ఒక సంఘ బిడ్డలుగా, సంఘ పెద్దలుగా, ఒక పాస్టర్ గారుగా, ఒక పాస్టర్ అమ్మగా, ఎవరి పిల్లల దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసము ప్రార్థన చేస్తున్నారండి. బైబిల్ చెప్పింది నువ్వు ప్రార్థన చేయి. ప్రజలందరి కోసం ఏం చేయబడింది? ప్రార్థన చేయి. వారికి మేలు జరగాలి, వారికి సమాధానం రావాలి, వారికి నెమ్మది కలగాలి, నా ప్రేమను వారికి తెలియచేయి. అదే అంత తాగిందండి దేవుడు, అంత తాగిందా మనుషులందరితోనూ. రెండోది ఏంటంట, రాజులు. ఈ రోజు ప్రియులారా మన దేశాన్ని పరిపాలన చేస్తున్నా ఎవరి పిల్లల పూర్వీకుల నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో పార్టీలు, ఎన్నో రాజకీయ నాయకులు, ఎందరో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎన్నో మందిని గొప్ప గొప్ప వంటి జ్ఞానం కలిగిన వారు, చదువుకున్న వారు, అనుభవం కలిగిన వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయి. క్రైస్తవుడు చూడండి ప్రియులారా, సేవకుడు పట్ల ఉన్న యొక్క భారం చూడండి. బైబిల్ ఈ రోజు సమాజానికి ఏం నేర్పిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒకడేమో అంటున్నాడు సోషల్ మీడియాలో, బైబిల్ చాలా ప్రమాదకరం అంటున్నాడు ప్రియులారా. అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. బైబిల్ ప్రమాదకరం అయితే ఈరోజు ఎందరో బైబిల్ పట్టుకున్న వారు చాలా గొప్పవారుగా మారిపోయారు కదా. బైబిల్ దగ్గరకు వచ్చిన వారు ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి కదా. బైబిలే ప్రమాదకరం అంటే, బైబిలే హానికరం అంటే, ఆ బైబిల్ పట్టుకున్న ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి, ఎన్నో కుటుంబాలు కట్టబడుతున్నాయి, ఎంతో మంది యవనస్తులు మారుతున్నారు, ఎంతో మంది తాగుబోతులు మారుతున్నారు, ఎంతో మంది దొంగలు మారుతున్నారు, ఎంతో మంది నరవంతుకులు మారుతున్నారు, ఎంతో మంది వ్యభిచారులు చేస్తున్న వారు కూడా మారిపోతున్నారు. దీనికి కారణం బైబిల్, దీనికి కారణం పరిశుద్ధ గ్రంథం. ఈరోజు సోషల్ మీడియాలో అనవసరంగా బైబిల్ను, దేవుడిని నోరు పారేసుకుంటున్న మూర్ఖులకి ఈరోజు అర్థం కావాలంటే ప్రియుల నిజం ఎంత వారికి చెప్పిన వారికి ఎక్కదండి. ఇందాక బెదర్ రావరాను అన్నట్టుగా నిజం చెప్పిన వారిని సమాజంలో ఏం చేస్తారు? ఎలివేస్తారు. నిజం చెప్పేవాడిని మనిషిని ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. ఎవరి మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని అంతటితో ఆగలేదండి. ఏమన్నారు? అధికారుల కోసం. వాళ్ళు దేవుని నమ్మినా నమ్మకపోయినా, వారు చర్చికి వచ్చినా రాకపోయినా, వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా, ఏ యొక్క జాతికి సంబంధించిన వారైనా, ఏ గోత్రానికి సంబంధించిన వారైనా, అది ఏ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అధికారి కానీ, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెబుతున్నాడు నా దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేయి. ఈరోజు ప్రియులరా మన దేశంలో కొన్ని పార్టీలు ఉన్నాయి ప్రియులరా. కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశము, వైఎస్ఆర్, ఇంకా ఎన్నో పార్టీలు. వీళ్ళందరూ దేవుణ్ణి దేశించినప్పటికీ, బైబిల్ని దేశించినప్పటికీ, సేవకులను విమర్శించినప్పటికీ, సంఘాలను విమర్శించినప్పటికీ, నా బైబిల్ చెబుతుంది ఎంత అధికారుల కోసం ప్రార్థన చేయి. క్రైస్తవుడు ఎప్పుడు దేశ క్షేమం కోరుకునేవాడండి. అది దేవుడు నేర్పాడు. బైబిల్ చెబుతుంది ప్రజల యొక్క క్షేమం కొరకు, అధికారుల యొక్క క్షేమం కొరకు ఒక క్రైస్తవుడుగా, ఒక సేవకుడుగా, సేవకురాలుగా ప్రార్థన చేయి. రోజు ప్రియ బైబిల్ ఎంత గొప్పదో బైబిల్ పట్టుకుంటున్న మనకి కూడా తెలియాలండి. బైబిల్ గురించి సరిగా అర్థం కాక, బైబిల్ని సరిగా చదవక, బైబిల్ మీద సరైన పట్టులేక సోషల్ మీడియా ఎవడ పడితే వారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మనం మౌనంగా ఎంతవరకు ఉంటాం ప్రియులారా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ప్రియులారా? అజ్ఞానులుగా మాట్లాడేవారు మూర్ఖుల నోరు ఊహించండి అంటున్నాడు ప్రియులారా. పేతురు పత్రికలో ఉండేది మాట. అజ్ఞానంగా మాట్లాడుతున్న వారి మూర్ఖుల నోరు ఊహించాలంటే గొంతు తెరవాలి, గలం ఇప్పాలి. ఇలా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక భక్తుడు అంటాడుగా పిల్లరా, పేద బైబిల్ చాలా ప్రమాదకరం అంట. బైబిల్ అంత ప్రమాదకరమా? ఈరోజు ప్రియులారా
ఎందుకు మీకు ఇంతగా నొక్కి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నానంటే, ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా గలవెప్పవలసిన సమయం ఆసన్నమైందండి ప్రియ. ప్రతి ఒక్కరికి ప్రేమతోను, సాత్వికతోను, ఓపికతోను వారికి వాక్యమును చదవటం కానీ, బోధించడం కానీ, వారికి అర్థమయ్యేటట్టుగా తెలియచేయాల్సిన బాధ్యత క్రైస్తవుడిది, సేవకుడిది. ఈరోజు ప్రియుల, నువ్వు ఏ పార్టీలో అధికారం ఉన్నా ప్రియుల, వారందరూ బాగుండాలి, మంచి పరిపాలన చేయాలి, ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఉండాలి. కాబట్టి ప్రియుల, తెల్లవారుజామున సేవకులు, తెల్లవారుజామున విశ్వాసులు ఎందరో లేచి దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి కాల్చి వార్డు నెంబర్ పిల్లల ప్రెసిడెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించేవాడే క్రైస్తవుడు. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, దేవుడు మీకోసం ప్రార్థన చేయమని బైబిల్ చెబుతుందండి. నాయకులు కోసం ఏం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయి. ఈరోజు పిల్లలు, క్రైస్తవుడు సమాజానికి మేలు చేసేవాడే, ప్రజలకి మేలు చేసేవాడే. కానీ మేలు చేసేవంటి వ్యక్తులను, మేలు చేసినటువంటి దేవుడును, మేలు పొందుకున్నటువంటి మనుషులను రోజు ప్రియారా సహించుకోలేకపోతున్నారు. బైబిల్ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చెప్పారు. అక్కడ ఏమన్నారు? మనుషులందరి కొరకును, అధికారులు కదా, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థన అంటే ఎప్పుడైనా మీరు చేశారా? విజ్ఞాపన ప్రార్థన అంటే 2 గంటల 3 గంటల గంట విజ్ఞాపన ప్రార్థన. అయ్యా, మా దేశం బాగుండాలి, మా దేశంలో ఉన్న నాయకులు బాగుండాలి, మా దేశంలో ఉన్న అధికారులు బాగుండాలి. అయ్యా, మా దేశంలో చిన్న గ్రామం మొదలుకొని పెద్ద టౌన్ వరకు, చిన్న పట్టణం నుంచి పెద్ద పట్టణం వరకు అందరూ సుఖశాంతులతో ఉండాలి, అందరూ సమాధానముగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. వారి అందరూ క్షేమం కొరకు ప్రార్థించేవాడే సేవకుడు. వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి పరిపాలనలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఏ వృత్తిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ జాబులో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, వాళ్ళందరూ కొరకు ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు. కానీ ఈరోజు ఆ క్రైస్తవుని ఎలా చూస్తుంది సమాజం? ఎలా చూస్తున్నారు ఈరోజు సొసైటీలో ఉన్న ప్రజలు ప్రియులారా? అందుకనే బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఆ మాట వింటే చాలా సంతోషపడేటువంటి మాట. ఈరోజు ఒక క్రైస్తవుడుగా పిలవబడుతున్నప్పటికీ, సంఘ పెద్దగా పిలవబడుతున్నప్పటికీ, సేవకులుగా పిలవబడుతున్నప్పటికీ, సేవకులుగా పిలవబడుతున్నప్పటికీ, నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? నీకు ఇచ్చిన తలాంత ఏంటి? నీకు ఇచ్చిన వరాలు ఏంటంటే దేవుడు చెప్పినట్టల్లా చేసుకుంటూ పోవాలి. బైబిల్ నీ చేతిలో ఉన్నది, దేవుడు రాయించినటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఉన్న వాక్యము చదవటం, వినటం, నేర్చుకోవటం, దేశ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, అనేక మందిని రక్షించబడ్డ కొరకు మనం చేయవలసిన పని తెలుసా? ప్రార్థన. ఇంత మంచి మాట చెప్తే ఈరోజు సమాజంలో కొంతమంది మూర్ఖులతో అంటున్న మాట తెలుసా? వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారు అంటున్నారు. మత మార్పు చేయట్లేదయ్యా, మనసు మార్పులు చేస్తున్నాం. మతాన్ని మార్చడం కాదు, మనసును మారుస్తున్నాం. మనిషిలో ఉన్న స్వభావాన్ని మారుస్తున్నాం. మనిషిలో ఉన్న చెడు ఆలోచనలు మారుతున్నాయి. మనిషిలో ఉన్న చెడు తలాంపులు. ఈరోజు ఎవరి ప్రియులరా, మనం 5వ తరగతి చదివిన, 10వ తరగతి చదివిన, డిగ్రీ చదివిన, ఇంటర్ చదివిన, ఫస్ట్ ఇయర్ చదివిన, సెకండ్ ఇయర్ చదివిన, బీటెక్ చదివిన, ఐటెక్ చదివిన, ఇన్ని చదువుతూ ఉంటూ చర్చికి వస్తున్న వారు ఏం నేర్చుకుంటున్నాం మనము? పాటల మీద పట్టుందా? ప్రార్థన మీద పట్టుందా? వాక్యం మీద పట్టుందా? సమాధానం చెప్పగలిగే ఆ పట్టుందా? పేరుకేమో డిగ్రీ, నాది పెద్ద కాలేజీ, నా చదువు చాలా పెద్దది. బైబిల్ కనుకొస్తే అసలు చదువు వానాకాలం చదువా, ఎండాకాలం చదువా తేలిపోతుంది. ఈరోజు నువ్వు బైబిల్ పట్టుకుంది ఎందుకు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడది ఎందుకు? ఆయన మందిరంలో కూర్చున్నది ఎందుకు? బైబిల్ గురించి ఈరోజు పట్టుబట్టావా? ఈరోజు పిల్లల నేను ఇంకా మీకన్నా మీరు వింటున్న మిమ్మల్ని చాలా మందికి ఈరోజు పిల్ల బైబిల్ చదవాలి. నా కొడుకు 10 చదువుతున్నారు, నా బిడ్డ 15 చదువుతుంది, ఇలా డిగ్రీ చదువుతుంది, ఇంటర్ చదువుతుంది. ఈ కాదు, బైబిల్లో ఎంత టాలెంట్ ఉంది, బైబిల్లో ఎలా చెప్పగలుగుతారు, బైబిల్ ఎలా చదవగలుగుతారు. బైబిల్ ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ అయిన పిడి సుందరరావు గారు అక్కడ చిన్న పిల్లగాలండి, చిన్న పిల్లలు కుర్చీ ఎత్తుకుని ఉంటారు. వాళ్ళు ప్రసంగాలు చేస్తుంటే గుండెలో మండిపోతుంది. మనం బతుకేట్రా, బతికిన 4 రోజులైనా ఎప్పుడు నువ్వు బాప్టిజం తీసుకుంది బైబిల్ ఎప్పుడైనా ఒక పేజీ అయినా చదవగలిగావా?
ఎప్పుడైనా ఒక గంట మోకరించి ప్రార్థన చేసుకోగలిగినవా? ఇలాంటి పిల్లల బైబిల్ గురించి తెలియకపోవటం వల్ల, పాటల గురించి తెలియకపోవటం వల్ల, ప్రార్థనలు తెలియకపోవటం వల్ల ఈరోజు ఎదుటి వాడు నోరు మారేసుకుంటుంటే వాడికి ఏ సమాధానం చెప్పగలదు? బైబిల్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అసలు వారి మోరు మూయించాలంటే నువ్వు ఏమి చెప్పగలుగుతూ, ఏమి చదవగలుగుతూ, ఏమి వినగలుగుతూ, ఏమి ప్రకటించగలుగుతూ? ఏంటి క్రైస్తవుడు కాదు, ఏదో ఆదివారం వచ్చి ప్రార్థన చేసుకుని పోవటమే కాదు. నాలెడ్జ్, చదువు మీద సెల్లిపోట్లో సొల్లు కాదు, బైబిల్ మీద నాలెడ్జ్, బైబిల్ మీద పట్టు ఉండాలి. బైబిల్ ఎంత గొప్పదో ఒక్కసారి బైబిల్కి చూద్దాం ప్రియులరా. బైబిల్ కదా 119వ కీర్తన చూద్దాం ప్రియులరా. 18వ వచనం బైబిల్ గురించి భక్తులైన దావీదు గారు ఎంత గొప్పగా వివరించాడో ఒక్కసారి మీరు వినాలి. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను ఏంటంటే చూసినట్లు నా కన్నులు తెరుమయ్యా. ధర్మశాస్త్రం నీ చేతిలో ఉన్న బైబుల్, నీ చేతిలో ఉన్న బైబుల్ 66 పుస్తకాలతో కూడుకున్న మహాపరిశుద్ధమైన గ్రంథం. దాన్ని ఏమంటున్నాడు తెలుసా? భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తా తెలుసా? నీ ధర్మశాస్త్రంలో సంగతులను ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు అంతమంది కళ్ళు ఉన్నాయి. ఈరోజు ఎంతమంది చదువుకున్న లేరు? ఒక్కరికైనా బైబిల్ చదవవచ్చా? వాళ్ళ పాటరా? ఒక్కరికైనా ప్రార్థన చేయటం వచ్చా? రాదు. పాట పట్టడం సరిగా వచ్చా? రాదు. పల్లవి ఎలా పాడాలో, చరణం ఎలా పాడాలో రాదు. నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి. నా కన్నులు తెరువయ్యా. నీ బైబిల్లో అనేకమైన సంగతులు నీ వాటిని చదవడానికి నా కన్ను తెరువు. వాటిని వివరించడానికి నా జ్ఞానాన్ని దయచేయి. ఈరోజు ఏ రోజు నీ ప్రార్థన చేసావా? అయ్యా నీ బైబిల్ను నేను చదవాలి, నా కన్ను తెరువు. ఏ రోజున సిస్టర్స్ బ్రదర్స్, ఏ రోజున ఎప్పుడైనా నువ్వు ఇలా ఆలోచన చేసావా? ఏ బట్టలు కట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తావే. చర్చికి పోతుంటే ఏ బట్టలు కట్టుకుంటే బాగుంటే తప్పు లేదు. బట్టలు కట్టుకోవటంలో తప్పు లేదు. మంచి నీట్గా రెడీ కట్టలో తప్పు లేదు. కానీ ప్రియులారా, నువ్వు వచ్చి దేవుడి మందిరంలో ఏం నేర్చుకుంటున్నావు? ఏమి స్కూల్కి 1వ తరగతి నుంచి వాడు 2వ తరగతి పోవాలి, 2వ తరగతిలో పోవాలి, 2వ తరగతి నుంచి 3వ తరగతి సంవత్సరం వాడు చదివే పని పెరగాలి. మరి దేవుడు గుడిలో, దేవుడు బడిలో, దేవుడు వాక్యంలో నువ్వు ఎంతవరకు ఎదిగావయ్యా? ఎంతవరకు ఎదిగావమ్మా? కాబట్టి నేను రక్షణ మంది 15 సంవత్సరాలు అయినాయి గారు అంది. నేనన్నాను కదా, బైబుల్ ఒక్కసారి చదివినంటే బైబుల్ను అయ్యగారు చదువుతున్నా, అమ్మగారు చదువుతాను. నేను ఎందుకు చదువుతా? కడపలో పోతే పొట్ట మీద పెట్టుకుంటా, తలనొప్పి పోతే తలాపుడు పెట్టుకుంటా, కాళ్ళనొప్పి పోతే కాళ్ళప్పుడు పెట్టుకుంటా. దయ్యం ఇటు చుట్టూ తిరుగుతుందంటే బైబుల్ మొత్తం ముందు పెడతా. బైబుల్ని ఎలాగంటే ఒక గన్నుమిన్ లాగా వాడుకుంటున్నా. దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నావు, దాన్ని చదవలేకపోతున్నావు. అందుకని అక్కడ భక్తుడు అంటున్నాడు, నీ బైబుల్ చదవటానికి నాకు కళ్ళు తెరవయ్యా. యాగో పత్రిక 5:1-5 వచనం. ఎంత బాగా దేవుడు ఏమండి ఎల్లో సీనియరా జూనియరా కాదండి, దేవుడు ఎన్నో విషయాలను నేర్పిస్తున్నాడు. ఎన్నో విషయాలు ఎవరిస్తున్నాడు ప్రియులారా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుని అడగండి. తల్లిదండ్రులకి ఎవరి ప్రియులారా? ఏమండి పట్ల గురించి దాకా ఏడిపిస్తవే, అవునా కదా? నాకు ఇష్టమైన కూరలు మమ్మీ అంటావు, నాకు ఇష్టమైన బట్టలు డాడీ అంటావు, ఇష్టమైన నా ఇష్టాన్ని నెరవేర్చండి అంటావు. కానీ నిన్ను నమ్మి లోకానికి పంపిన దేవుడు ఇష్టం ఏంటో నీకు తెలుసా? కూరల మీద, తిండి మీద, బట్టల మీద, చెప్పుల మీద నీకున్న ఈ మాడ వెంటకల మీద ఉన్నంత మోసు బైబుల్ మీద ఉన్నదా? వాక్యం మీద ఉందా? అందుకని ఈరోజు పిల్లల బైబిల్ స్పష్టం చెప్తుంది, మీలో జ్ఞానము కొదువుగా ఉంటే అతన్ని ఎవరిని అడగమన్నాడు? దేవుడిని అడుగు. దేవుడిని అడిగే టైం లేదా? దేవుడితో గడిపే టైం లేదా? దేవుడితో గడిపే సమయం లేదా? దేవుడితో మాట్లాడే విధానం లేదా? ఇక్కడ 2 ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్య నేను ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి ఉంటున్నాడు. మీలో జ్ఞానం కుదుకుంటే దేవుని అడుగు. అయ్యా నాకు ప్రార్థన నేర్పించండి దేవుని అడుగు. నాకు పాటలు పాటలు నేర్పించండి దేవుని అడుగు. నీ బైబిల్ చదవాలని దేవుని అడుగు. నీ బైబిల్ను వివరించాలని అడుగు. నీ బైబిల్ని ప్రకటించాలి అని అడుగు. ఏ రోజు నోరు తెచ్చి అడిగావా? క్రైస్తవులుగా పిలువబడుతున్నా నీవు, విశ్వాసంగా పిలువబడుతున్నా నీవు, సంఘ పెద్దలుగా పిలువబడుతున్నా నీవు,
ఈరోజు ప్రియులారా, నేను అంటున్నానని మీరు బాధపడదు కదా, చాలా మందికి అసలు దేవుడు అంటేనే భయం లేదు. ఇక మందిరం అంటే ఏం భయం ఉండింది, బైబిల్ అంటే ఏ భయం ఉండింది, సేవకులు అంటే ఇంకే భయం ఉండింది. అప్పుడప్పుడు రావరాన్న మంచి మాట్లాడతాడు, నాకు చాలా ఇష్టమైన మాట. బుర్రానంట ఏటికని తీసుకెళ్తాం, కానీ నీళ్ళు మాత్రం తాగించలేమంట. ఏటికనికే తీసుకెళ్తాం, మరి తాగాలి కదా. బాప్టిజం పొందావు, క్రైస్తవులుగా పిలవబడుతున్నావు, క్రైస్తవులపై ట్రాక్ తొలగించుకున్నావు మేడకి. కానీ ఆ బైబుల్ ఎంతవరకు చదివావు, ఎన్ని అధ్యాయాలున్నాయి, ఎన్ని వచనాలున్నాయి, ఎవరెవరు బైబిల్లో ఉన్న భక్తుల యొక్క పేర్లేంటి, బైబిల్ యొక్క పుస్తక పేర్లేంటి? దీంట్లో జీరో. సెల్ఫోన్లో జీరో, బైబిల్లో జీరో. సోషల్ మీడియాలో ప్రియులారా ఉన్న ఇంట్రెస్ట్ ఈరోజు బైబిల్ మీద పెడితే నీ బతుకు భవిష్యత్తు ఎంత బాగుండదు. ఈరోజు దేవుడు అడుగుతూ, దేవుడు చెప్తున్న మాటలే. నీకు చదువు లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, అన్నం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, నీకు సపోర్ట్ చేసేవారు లేకపోవచ్చు. వీళ్ళందరూ లేకపోయినా దేవుడు అన్నారు కదా, నన్ను అడుగు, నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. దేవుడు ఇస్తానంటున్నటువంటి మాట ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఇంకొక మాట చూసుకుందాం ప్రియులారా, బైబిల్ ఇంకెంత గొప్పదో. 119 ఎత్తున 127 వచ్చిన ఎంత చక్కగా చెప్తున్నారు బైబిల్లో ప్రియులారా. 119 వచ్చిన 127 బంగారం కంటెను అపరంజి కంటెను. అబ్బా, చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఈరోజు బైబిల్ ఎంత వండరో మీకు తెలియాలి. మీరు ప్రేమించుతున్న బంగారము, మీరు ప్రేమించుతున్న వజ్రమ కంటే ఏదంట గొప్పది? చదువు మరొకసారి ఎంత బాగుందో. ఆయన ఆజ్ఞలు గొప్పది. మరి ఫస్ట్ కాల్సి బంగారం కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు, నీ ఆజ్ఞల్లో. చూడండి ప్రియ, ఈరోజు బంగారాన్ని ప్రేమించేవారు, వజ్రాన్ని ప్రేమించేవారు, వస్త్రాలు ప్రేమించారు. వీటికంటే ఎక్కువ విలువైతే ఏదైనా ఉందంటే ఆయన ఆజ్ఞలు. అందుకని కీర్తన అదే మాట, అదే వచ్చిన 50 వచ్చినట్టుగా నీ వాక్యం నన్ను బతికించింది అంటున్నారు. అలాగే నీ మెడలో బంగారం నేను బతికించలేదు, నువ్వు ప్రేమిస్తున్న వజ్రం నేను బతికించలేవు. నీ వాక్యమే నన్ను బతికించేది, నా బాధల్లో నాకు నెమ్మదిను కలగజేసేది. నిజంగా కొన్నిసార్లు చూస్తాం, చాలా బాధ అనిపించిందండి. అని వీళ్ళు పాటలు ఎప్పుడు నేర్చుకుంటారు, ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంటారు, వాక్య పట్ల చదువు ఎప్పుడు నేర్చుకుంటారు, పరిచయం చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు, వాక్యాన్ని ఎప్పుడు ప్రకటించబడుతుంది. ఇలా ఆలోచి, బైబిల్ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచి, బైబిల్ ఎంత విలువైందో ఒకసారి ఆలోచి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నట్టే, ఈరోజు పిల్లల బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి బైబిల్ గురించి తెలియాలి. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరు బైబిల్ తెలియాలి, బైబిల్ మీద మనసు పెట్టాలి, బైబిల్ని చదవాలి. అదే మాట ఇంకొక మంచి మాట చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుడు చక్కగా చెప్తున్నాడు మాట. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుడి గ్రంథమును ఆనందిస్తూ దివారాత్రులు. ఎవరిని బైబిల్ చదవాలంటే కొంతమంది మొక్కుతారు, మొలుగుతారు. బైబిల్ ఏం చెప్తే ఆనందపడు, నీ చేతిలో బైబిల్ ఉన్నప్పుడు ఆనందపడు, బైబిల్ చదివేటప్పుడు ఆనందపడు, బైబిల్ బోధించినప్పుడు సంతోషపడు. బైబిల్ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించేయండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించదు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రులు ఒక గంట, రోజుకు 1 గంట చదవలేకపోతున్నావా బైబిల్ని? రోజుకు 1 గంట ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? రోజుకు 1 గంట దేవుని స్తుతించలేకపోతున్నావా? దేవుడు ఇచ్చిన కాలాన్ని, దేవుడు ఇచ్చిన సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నాం ఈరోజు? ఈ మాటలో ప్రియులారా, బైబిల్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. దేవారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అంటున్నాడు. నీకు ఎప్పుడు ఆదివారం రోజున తీరిక ఉంది, మిగతా రోజుల్లో తీరిక లేదా? పాటలు నేర్చుకోవటానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, బైబిల్ చదవటానికి కానీ. బైబిల్ ఎంత గొప్పదనుకున్నావు? బైబిల్ చాలా గొప్పది. దాన్ని పట్టుకున్న వాళ్ళు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు, దాని మీద ఆధారపడిన వారు జీవితాలు చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాను? బైబిల్ పట్టుకొని, బైబిల్ నమ్ముకొని, బైబిల్ మీద ఆధారపడి లోకంలో కలిసిపోయిన గురించి నేను మాట్లాడలా. లోకంలో దేవుడు నమ్ముకొని అన్ని పనులు చేసినాడు ఆగమైపోతుడు. కానీ బైబిల్ పట్టుకొని నిజాతిగా
యథార్థంగా విశ్వాసంలో కొనసాగించబడ్డవాడు దేవుడు వారి పక్షాన ఉంటాడు. దివారాత్రులు ధ్యానం చేయబడ్డాడు ప్రియులారా. అంతేకాదు ఇంకా మీకు అర్థం కావడానికి యెషయా గ్రంథము 34:16 యెషయా గ్రంథము 34:16 కూడా ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడంటే యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోండి అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఎంత బాగుందండి. ఈరోజు యెహోవా గ్రంథాన్ని చదివే సమయం ఉందా? చదివే అవకాశం ఉందా? ఆలోచన చేయండి పిల్లలు. ఎంత బాగుందో చదువుతామాట. యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుతున్నావా? ఇది బైబిల్ చదవాలని ఆశ ఉంది, ఇంకా చదువుతున్నావా? ఈరోజు పాటలు పాడాలని ఆశ ఉంది, పాటలు పాడగలుగుతున్నావా? ప్రార్థన చేయాలని ఆశ ఉంది, ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏమండి ప్రియులారా, బైబిల్ ఎంత గొప్పదో ఒక మాట చెప్తాండి. ఒక తల్లి బైబిల్ని బాగా ప్రేమించింది, ఒక తల్లి బాగా బైబిల్ని చదివింది. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నాకు దేవుడే దిక్కు, దేవుడే ఆధారం అని ప్రియులారా ఒక మదర్ తెరిసా తల్లి గారు కలకత్తా నగరానికి వచ్చిందండి. ఆ వచ్చి ఏం చేసిందంటే అలా మంచిగా ఉన్న వాళ్ళకి పరిచయం చేయట్లా, కుష్టి రోగులకి, జ్వరంతో ఉన్నవారికి, అవుటి కాలువతో ఉన్నవారికి, మూగి వారికి, చెవిటి వారికి, పక్షవాయు కలిగిన తల్లులకు తండ్రులకు ఎంత గొప్పగా దేవుడు ప్రేమ కలిగి ఉంది కాబట్టి అంత గొప్ప పరిచయం చేసింది కలకత్తాలో ప్రియుల ఒక మదర్ తెరిసా తల్లిగా. ఆమె బైబిల్ని ఎంత స్ఫూర్తిగా చదవగలిగిందో, ఎంత స్ఫూర్తిగా తీసుకోగలిగిందో ఈరోజు మరి మనం ఎందుకు చదవలేకపోతున్నాం? ఆలోచించండి ప్రియులారు. అందుకనే బైబిల్ చదివితే అనేకమైన విషయాలు మనకు తెలిస్తే ప్రియులారా. అదేవిధంగా అపోస్తుల కార్యం చదవండి ప్రియులారా. అపోస్తుల కార్యము 17:11 అపోస్తుల కార్యం 17:14 అక్కడ కూడా చక్కగా కనపడుతుంది. దైవజనుడు వెంటనే సహోదరులను పౌలును అపోస్తుల కార్యం 17:11 మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలు శీలలో చెప్పిన సంగతులు అలా ఉన్నయో లేవని ప్రతి దినము లేఖనాలని బైబిలును ప్రతి దినమును పరిశోధించుకుంటే చదువుతూ వచ్చారు. దైవజనుడైన అపోస్తుడైన పౌలు గారు శీలయ సంఘంలో దశలోకిలో ఉన్న సంఘంలో దేవుడు వాక్యం చెప్తుంటే అయ్యగారి వాక్యం చెప్తున్నారు, అమ్మగారి ప్రార్థన చేస్తున్నారు. అలా ఉండదా? వాళ్ళు ఏం చేశారు సార్? ప్రతి దినము లేఖనాలను. ఈరోజు మనం చదువుతున్నాం లేఖనాలని. కాబట్టి మందిరం నుంచి బయటికి పోయాక ఎవరైనా మన బైబిల్ గురించి చెప్పగలిగే జ్ఞానమే ఉందా? పాస్టర్ గారు నేను బయటికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీరు వాక్యాన్ని బోధిస్తారు కదా, నేను బైబిల్లో తెలియని క్వశ్చన్ ఎంత మీరు చెప్తారంటే చెప్పే జ్ఞానం ఉందా? ఆ మాట ఈ మాట చెప్పి తప్పించుకోవడం కాదు, ఖచ్చితంగా సూటుగా సమాధానం చెప్పగలగాలి. దశలోనికలో ఉన్న సంఘవారు గొప్పవారే అయినప్పటికీ దైవజనుడు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని ప్రతి దినము చూడండి ప్రియులారా. ప్రతి దినము మనం ఆదివారం అంటే మనకు ఒళ్ళు బతకపోయిపోతాం. ఆదివారం దేవుడితో గడపడానికే మనకి సమయం ఉండట్లా. కానీ ప్రతి దినము బైబిల్తో గడుపుతున్నారు, ప్రతి దినము బైబిల్ని బోధిస్తున్నారు, ప్రతి దినము బైబిల్ని చదువుతున్నారు, ప్రతి దినము బైబిల్లో ఉన్న విషయాలను నేర్చుకుంటున్నారు ప్రియులారా. ఈరోజు వాళ్ళు నమ్మిన దేవుణ్ణే కదా మనం నమ్మింది. వాళ్ళు ఆ రోజు చదువుకున్న వంటి గ్రంథమే కదా ఈ రోజు మన చేతిలో ఉంది గ్రంథము. మరి మనకేంటి వాళ్ళకేంటి అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఆదివారం చర్చికి రావటమే పెద్ద ఘనాకారము. ప్రతి దినం బైబిల్ చదువుతున్నా, ప్రతిరోజు నేను ప్రార్థన పెడుతున్నట్టు పట్టుకొని 2 గంటలు సరే కూర్చోలేకపోతున్నారు. కాళ్ళు అటు తిప్ప, చేతులు ఇటు తిప్ప, ముడ్డు ఇటు తిప్ప. బైబిల్ మీద ఇంకేం చదవగలుగుతారు? బైబిల్ ఏం నేర్చుకోగలుగుతారు? ఎవరి పిల్లలు నాకు తెలిసిన భక్తుడు వచ్చి ప్రార్థన కూర్చున్నాడంటే మళ్ళీ ఆమె నాన్న నాకు కూడా మరి బయటికి పోదు. ఎందుకు చెప్తున్నట్టే మీరు నేర్చుకోవాలి, మీరు బాగుపడాలి, మీ మేలు కోసం చెప్తున్నాను. సమాజం సొసైటీ ఎలా ఉందంటే ఈరోజు నువ్వు క్రైస్తువులు అయితే నీ చేతిలో బైబిల్ నుంచి నేను వెంటనే అడుగుతారు నీ దేవుడి గురించి చెప్పయ్యా అని. చెప్పగలుగుతా? చెప్పలేనప్పుడు ఏమంటే ఎందుకు నువ్వు ప్రార్థన పోయేది, మరి ఎందుకు నీ చేతిలో బైబిల్? 7 సంవత్సరాల ప్రార్థన, నేను 15 సంవత్సరాల ప్రార్థన పోతున్నాను. ఏం నేర్చుకున్నావు అమ్మగారు?
ఏ నేర్చుకున్న సంఘ పెద్ద, ఏ నేర్చుకున్న సంఘస్థులు, ఏ నేర్చుకున్న పాస్టర్, ఏం లేదు. నీకు ప్రభానికి స్తోత్రం, నాకు ఆత్రం. ఇదేనా? సమాజానికి కావలసిన మాటలు అందించగలిగిన వాడే క్రైస్తవుడు. ఎందుకు ఇంత ఆవేశంతో, ఇంత ఆలోచనతో చెప్తున్నానంటే, ఈరోజు ఒక క్రైస్తవుడుగా నువ్వు చేయవలసిన పని చేయాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? బైబిల్ చాలా గొప్పదండి. బైబిల్ చాలా గొప్పది. బైబిల్ని చదవండి. కానీ ఇప్పుడు ఎందుకు కష్టంగా అంటారంటే, చదువుగానే నాకు ఎంత పట్టుదల ఉంటే చదువుకున్న మీకు ఎంత పట్టుకున్నాను. దేవుడు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒక తల్లి, ఒక తండ్రి ఎవరి మీద పెట్టుకున్నాడు? ఒక కన్న బిడ్డల మీద కొడుకుంటుందా? నా పిల్లగాలు ఎలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు కూడా నా పిల్లగాలు నన్ను చూసుకుంటానే, నన్ను పోషిస్తానే, నా అవసరం తీర్తాలని వారిగా చిన్న దిన నుంచి పెద్ద దాకా కూడా తల్లిదండ్రులు కష్టపడేది ఎందుకు? పిల్లగాల కోసం. అలాగే ఒక తల్లిదండ్రి గురించి పిల్లలు ఎంత కష్టపడుతుంటే, దేవుడు మన కోసం ఎంత కష్టపడ్డా, దేవుడు మన కోసం ఎంత ప్రయాసపడ్డా, మనం అడిగిన అవసరాలని దేవుడు ఎందుకు తీరుస్తున్నాడు? నువ్వు ఆయన పని చేస్తావనే నీకు ఆరోగ్యం ఇచ్చేది. దేవుడు పని చేస్తావనే నీకు ఆరోగ్యం ఇచ్చింది. దేవుడు పని చేస్తావనే ఆవిష్కారాన్ని పొడిగించింది. దేవుడు పనిలో పట్టమనే నీ కోరికలు తీస్తుంది. నువ్వు దేవుడు పనిలో, నువ్వు దేవుని సంఘంలో నువ్వు సహకరిస్తావనే దేవుడు నీ అవసరాలకు మించిన ధనాన్ని ఇస్తుంది. ఈ రోజు నువ్వు గ్రహించగలుగుతున్నావా, అర్థం చేసుకోగలుగుతున్నావా, ఆలోచించగలుగుతున్నావా? ఎప్పటికీ మన జీవితంలో ఎన్నో నెలలు, సంవత్సరాలు, దినాలు వ్యర్థంగా గడిచిపోయి ఎనికి తిరిగి చూస్తే దేవుడి పట్ల ఎంతవరకు ఉన్నాం అనేది ఆలోచన చేయండి ప్రియుల. అందుకనే అన్న రావాలని చెప్పినట్టుగా యెషయా గ్రంథంలో చెప్పట్టుగా, ఈ ప్రజల పెదాలతోనే నన్ను శుద్ధిస్తున్నారు కానీ, కనపరుస్తున్నారు కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి. ఈరోజు దూరం అయిపోతున్న హృదయాలు, దూరం అయిపోతున్న మనసులు, దూరం అయిపోతున్నటువంటి జీవితాలను దేవుడు చక్కపరచాలని, దేవుడు దగ్గరకు రావాలని, దేవుడిలో వారు మార్పు చెందాలని, బైబిల్ని వారు చదవాలని ఒక మంచి ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ ప్రియులారా మనం నడిపించుతున్నాడు. కాబట్టి దయచేసి చెప్పబడ్డ వాక్యం అంత సారాంశం ఏదో తెలుసా? నువ్వు బైబిల్ను నేర్చుకోవాలి, నేర్చుకున్న నువ్వు ప్రకటించాలి, ప్రకటిస్తున్న నీవు పట్టణాల్లో, ప్రాంతాల, గ్రామాల్లో బోధించబడాలి ప్రియులారా. హల్లెలూయా. క్రైస్తవుడు ప్రియులారా దేశానికి మేలు చేసేవాడే, దేశ క్షేమం కోరేవాడే ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా చెప్పబడ్డ మాటల మీద మనసు పెట్టి ఆలోచించి దేవుడిలో ఉన్న ఈ జీవితమైన దేవుడికి సమర్పించుకుని దేవుడి కోసం బతుకుదాం ప్రియులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రాలు. బైబిల్లో నుంచి అనేకమైన విషయాలను తండ్రి మేము చదువుకున్నాము, విన్నాము ప్రభువా. ఏటిని అనుసరించాలో, ఏటిని చదవాలో, ఏటిని వెంబడించాలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు విన్నారో, విన్న ఈ మాటలు బిడ్డల హృదయంలో భద్రపరిచి బైబిల్ ఎంత గొప్పదో అని వాళ్ళు చదివే జ్ఞానాన్ని దయచేస్తారని, ఎంతవరకు ఓపికతో, సహనంతో నీ మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిను, ప్రార్థనలు ఏకీవించిన ప్రతి కుటుంబాన్ని కాపాడమని, రక్షించమని, దీవించమని, నీ పనిలోని ఒక పాత్రగా వాడుకొని మయం పొందమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.